వెల్కమ్ టు పురాలోక. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కౌశిక్ రెడ్డి ఇలా వ్యవహరించడం కొత్తేమీ కాదని ఆయన గురించి తెలిసిన వారు అంటున్నారు. అసలు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఆయన వ్యవహార శైలిపై విమర్శలున్నాయి. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంకా రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ లో అగ్రనేతల మెప్పు పొందేందుకు ఆయన ఇలా చేస్తున్నారన్న టాక్ ఉంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిలో పడేందుకే ఇలా చేస్తున్నారని ప్రచారం కూడా ఉంది. గతంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ విషయంలో కూడా కౌశిక్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు. ఇంటి మీదకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో కూడా ఆయన తీరు విమర్శల పాలైంది. ఒక సీనియర్ ఎమ్మెల్యే పట్ల ఏకంగా అసెంబ్లీలోనే బెదిరించే ధోరణితో వ్యవహరించడం అధికార పార్టీకి ఆగ్రహం తెప్పించింది. ఏకంగా ఆయన సభ్యత్వం రద్దు చేయాలనే డిమాండ్ వరకు వచ్చింది. కౌశిక్ రెడ్డి ఇలా రెచ్చిపోతున్నా గులాబీ పార్టీ పెద్దలు ఎందుకు కట్టడి చేయడం లేదన్న ప్రశ్న వస్తోంది. పైగా ఆయన్ను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ అండదండలతోనే కౌశిక్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారు. సభలో ఎక్కడా ఆయన్ను వారించే ప్రయత్నాలు ఎవ్వరూ చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు, విమర్శలు, ఆరోపణలు ఉండడం సాధారణమైన విషయమే. కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా బెదిరింపు ధోరణులే ఎవరికీ మింగుడు పడ్డం లేదు. మిగిలిన నేతలకు భిన్నంగా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి వివాదాలకు కారణమవుతున్నారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాల్సిన ఎమ్మెల్యే వాడకూడని భాష వాడటమేంటన్న ప్రశ్న వస్తుంది. కొత్త ఎమ్మెల్యేగా సీనియర్ల నుంచి నేర్చుకోవాల్సింది పోయి వారిని బెదిరించడం ఏంటన్న చర్చ జరుగుతోంది. చివరకు సీఎం రేవంత్ రెడ్డికే కోపం తెప్పించారంటేనే కౌశిక్ రెడ్డి తీరు ఎలా ఉందో అర్థమవుతుంది. కౌశిక్ రెడ్డి ఏమాత్రం పరిణతి లేకుండా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నానన్న భ్రమలో ఆయన ఉంటున్నట్లుంది. కానీ ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన సభలో తన తీరును జనం గమనిస్తున్నారన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నట్టున్నారు. కౌశిక్ రెడ్డి తీరును ఇప్పుడు కేటీఆర్ ఇలాగే వెనకేసుకొస్తే అసలు బీఆర్ఎస్ కే నష్టం చేకూరుతుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన సొంత జిల్లా కరీంనగర్ లో పార్టీకి మైనస్ అయిందని కూడా అంటున్నారు. చివరికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ లో పార్టీ నేతలు బాహాటంగానే కౌశిక్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు. కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీణవంక, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఇప్పటికే సర్వత్రా విమర్శల పాలింది. ఇక కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలు కూడా పార్టీకి తలనొప్పిగా మారాయని అంటున్నారు. కౌశిక్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనివల్ల ఇప్పటికే పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీలో క్రమశిక్షణ లేదన్న అభిప్రాయం కూడా రావచ్చు. వరుసగా వివాదాలతో కూరుకుపోతున్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో కూడా ఇలాగే వ్యవహరించడం చూస్తే ఏదో ఒకరోజు పార్టీని యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చని అంటున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.